మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగభూషణం, వీణకుమారి హాజరై మాట్లాడుతూ మన దేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే సత్తా గలదని, ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని, ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని అన్నారు. నర్సాపూర్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సహకరించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంఘ యొక్క ఆవిర్భావ దినోత్సవం విజయదశమి సందర్భంగా విజయదశమి ఆయుధ పూజ లేకపోయినా ఒక్క పాటతోటే మనం ఏం చేయాలి, సాధన అనేది ముఖ్యము, సేవ అనేది ముఖ్యము, మాతృదేశం కోసం అందరం కష్టపడాలి అనే ఒక నినాదం ఆ పాటలో ధ్వనించింది. ఇప్పుడు విజయదశమి అనేది మీకు అందరికీ తెలుసు. చెడుపై మంచి విజయం, నరకాసుర ఎవరు మహిషాసుర మర్ధని శక్తి రూపిణి ఈరోజు అతన్ని వధించి చెడు అనేది ఎప్పటికీ నడవదు. ఆ చెడును ఎప్పుడు చెడుపై విజయం సాధించాలి. సాధించి మన ముఖ్యంగా మీరందరూ యూత్ ఎవరైతే యువకులు ఉన్నారో మీరందరికీ నేను ఒకటే సందేశం ఇస్తాను. యువత ఎప్పుడు మంచి మార్గాన నడవాలి. సేవా మార్గము, సాధన మార్గం అనేది ఎప్పుడూ మీరు వదలకండి. దేశం కోసం మనం ఉన్నాము, మనకు దేశం ఏమిచ్చిందని కూడా మనం దేశానికి ఏమిచ్చాము అనే దృష్టితో మనము ముందుకు సాగితే ఈ ప్రపంచానికి స్వయం సేవకులు మనని మీరు ఏదైతే ఆ బిరుదు మీరు సాధించుకోవాలనుకుంటున్నారో అది ఆచరణ. విజయదశమి ఉత్సవంలో వేదికపై ఉన్న గౌరవనీయులు డాక్టర్ వీణ గారు వేదాల గురించి తెలుసుకోవాలంటే మన భారతదేశమే రావాల్సింది. అందుకే వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదర, ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమర అని పాట పాడుకుంటుంటాం. కాబట్టి ధర్మభూమి ఇది, పుణ్యభూమి, ధన్యభూమి, మన మాతృభూమి. ఎందుకు అని అంటున్నంటే స్వయంగా ఈ భూమిపై దశావతారాలు వెలయడం జరిగింది. భగవంతుని యొక్క అవతారాలు ఈ నేలపైన ఉద్భవించడం జరిగింది. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడు కాలి నడకన నడుచుకుంటూ దక్షిణంలో ఉన్నటువంటి లంక వరకు తన కాలి నడకతో ఈ నేలను పవిత్రం చేయడం జరిగింది. పశ్చిమం లోపల ఉన్నటువంటి ద్వారకా, గుజరాత్ ఏదైతే చెప్తున్నామో అటక్ నుంచి కటక్ వరకు శ్రీకృష్ణుడు నడయాడి ఆటలాడినటువంటి నేల ఇది. అందుకే ఈ నేల పవిత్రమైంది కాబట్టి దీన్ని పుణ్యభూమి అని అంటున్నాం మనం. ప్రపంచంలో